జూన్ 27న రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి వరల్డ్ వైడ్గా 1000 కోట్లు రాబట్టిందా? ఇంతకు ముందు బాహుబలి 2 సినిమాతో ఫస్ట్ టైం 1000 కోట్లు వసూలు చేసిన ప్రభాస్ కల్కితో రెండోసారి ఈ ఫీట్ అందుకున్నాడు. 14 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన కల్కి రాజమౌళి RRR తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది కల్కి. అక్కడ బాహుబలి సినిమా రికార్డును కూడా తుడిచిపెట్టేశాడు ప్రభాస్. అయితే ఓవరాల్గా యుఎస్ మార్కెట్లో మాత్రం బాహుబలి 2 రికార్డు ఇంకా అలానే ఉంది. యుఎస్లో ఈ మూవీ 14 రోజుల్లో $17.2 మిలియన్ వసూలు చేసిందట. $22.4 మిలియన్ వసూలు చేసిన బాహుబలి 2 రికార్డును అందుకోవడం ఇక సాధ్యం కాకపోవచ్చు అని అంటున్నారు. ఇక హిందీలో 250 కోట్లకు చేరువగా ఉన్న కల్కి నైజాం ఏరియాలో మంచి వసూలు సాధించి లాభాలు తెచ్చిపెట్టింది. సీడెడ్ ఆంధ్రాలో మాత్రం కల్కి మూవీకి నష్టాలు తప్పేలా లేవు. సీడెడ్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 4 కోట్లు రాబట్టాలి. ఆంధ్రాలో వసూళ్లు కూడా 85% దాటలేదు. ఫుల్ రన్లో 100% రికవరీ చేయడం కష్టమే. అయితే ఈ సినిమాను అడ్వాన్స్డ్ పద్ధతిలో అమ్మడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన మొత్తాన్ని నిర్మాత తిరిగి ఇవ్వబోతున్నారు. ఇక సీడెడ్ ఆంధ్ర మినహా మిగిలిన అన్ని ఏరియాల్లో ఈ మూవీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే బయ్యర్లకు ఈ సినిమా ద్వారా 85 కోట్ల లాభాలు వచ్చాయనేది మార్కెట్ అంచనా. ఇక టాలీవుడ్ నుంచి అత్యధిక లాభాలు అందించిన టాప్ 4 సినిమాగా నిలిచింది కల్కి. టాప్ 1లో బాహుబలి 2. ఈ సినిమా బయ్యర్లకు వచ్చేసి 500 కోట్లకు పైగా లాభాలు వచ్చాయట. టాప్ 2లో RRR ఉంది, ఇది 3rd ప్లేస్లో. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా కూడా ఉంది. ఈ 2 సినిమాలు 150 కోట్లకు పైగా లాభాలు అందించాయి.